గురుగారు, ప్రతి పౌర్ణమికి అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా. అయితే ఆషాఢ పౌర్ణమి రోజు ఏ క్షేత్రంలోని గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది? గిరి ప్రదక్షిణ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఆషాఢ పౌర్ణమి నాడు సింహాచల గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరికి ప్రదక్షిణ చేయటంలో అరుణాచలంలోనైనా సింహాచలంలోనైనా ఆలోచన ఒకటే. ఆ గిరి సాక్షాత్తు అక్కడ ఉన్న దేవతా స్వరూపమని. ఏ ఏ క్షేత్రాల్లో అయితే స్వామి స్వయంభూగా అవతరిస్తాడో ఆయా క్షేత్రాలలోని పర్వతం కూడా ఆ స్వామియే అన్నది పురాణ వచనం. అరుణాచలంలో ఉన్న ఆ అరుణాచలం యొక్క శిథిలాలను, అక్కడ ఉన్న రాళ్లను పరీక్షించి ఇవి ఏ కాలం నాటివో మేము చెప్పలేము అన్నారు శాస్త్రజ్ఞులు. అంటే సృష్టి ఏర్పడినప్పుడే ఏర్పడినటువంటి శివస్వరూపం అరుణాచలంలోని కొండ అయితే, సింహాచల పురాణంలో 32 అధ్యాయాలు ఉంటాయి. ఉగ్రం వీరం మహాత్మానం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్ నమామ్యహం అన్న నారసింహస్వామి మూల మంత్రంలో 32 అక్షరాలు ఉంటాయి. అక్కడ ఉన్న సింహాచల క్షేత్రం యొక్క వ్యాసం 32 కిలోమీటర్లు. ఇలా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ప్రారంభించే పౌర్ణమి నాటికల్లా గిరి ప్రదక్షిణను పూర్తి చేసుకొని స్వామి అంతా వ్యాపించి ఉన్న నీ తత్వాన్ని ఈ అచలంలో ఉన్నట్టుగా భావన చేస్తూ అంతరాలయంలో ఉన్నటువంటి నీ దర్శనానికి మేము కన్నులు కాచి వేచి చూస్తున్నామయ్యా అని భక్తుల యొక్క భావన. ఇక్కడ మరి ఎప్పుడైనా చేయొచ్చు కదా, ఆషాఢ పౌర్ణమి నాడే ఎందుకు చేస్తారు అన్న సందేహం కలుగుతుంది. అక్షయ తృతీయ నాడు సింహాచలంలో స్వామి యొక్క నిజరూప దర్శనం అందరికీ అందుతుంది. ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడిని నారసింహమూర్తి సంహరించిన తరువాత ఆ క్షేత్రంలో ఆ స్వామికి ఆలయాన్ని నిర్మాణం చేసి ఆయనను ఆరాధన చేశారు. ఉగ్రస్వామి అయినటువంటి ఆ ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక నిరంతరము చందనంతో ఆ స్వామిని కప్పివేసి ఆరాధించటం ప్రారంభించారు. హిరణ్యాక్షుణ్ణి యజ్ఞవరాహ రూపంలో, హిరణ్యకశ్యపుణ్ణి నారసింహ రూపంలో అంతం చేసి వారికి ముక్తిని ఇచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అక్కడ వరాహ లక్ష్మీ నరసింహమూర్తిగా అవతరించి భక్తులను కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ స్వామి పూర్తిగా చందనంతో కప్పబడినప్పుడు లింగాకారంలో మనకు దర్శనమిస్తాడు. అక్షయ తృతీయ నాడు నిజరూప దర్శనం అందుకున్న తరువాత 4 దఫాలుగా ఆ స్వామిని చందనంతో అలంకరిస్తారు. అక్షయ తృతీయ నాడు 3 మణుగుల చందనాన్ని, అంటే దాదాపు 12 కిలోల చందనాన్ని అదిమితే ఆ తరువాత జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో 4 దఫాలలో చందనాన్ని అదిలి పూర్తిగా ఆషాఢ పౌర్ణమికి ఆ స్వామి పూర్తి చందనంతో అక్కడ అవతరిస్తాడు. అందుకని మిగతా సంవత్సరం అంతా ఆ స్వామిని అలానే చూసుకోవటానికి అది మొదటి రోజు కనుక సింహాచల గిరి ప్రదక్షిణను చేస్తూ శాస్త్రం ఒక మాట చెప్తుంది. గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టే అంత ఫలితం దక్కుతుంది. భూమండలంలో ఉన్న దేవతామూర్తులందరికీ ప్రదక్షిణ చేసి నమస్కరించటం వల్ల ఎంత పుణ్యం నీకు సిద్ధిస్తుందో, ఆ రోజు సింహాచలంలో గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శనం చేసుకుంటే అంత పుణ్యం లభించి నీ కోరికలనన్నీ ఆ స్వామి నెరవేరుస్తాడు అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసము, నిరూపింపబడుతున్న సత్యము. అందుకే అక్కడ పురూరవుడు ఆకాశంలో వెళుతూ ఉంటే ఆ సింహాచల క్షేత్ర మహిమకు ఆకాశంలో వెళుతున్నటువంటి ఆ విమానం కూడా ఆకర్షింపబడి కిందికి వచ్చేసిందిట. అందుకే పురూరవుడు అక్కడ ఉండి జీర్ణమైన ఆలయాన్ని పునరుద్ధరించి మళ్ళీ ఆ స్వామిని అకుంఠిత భక్తితో ఆరాధన చేశాడు అని పురాణం చెబుతుంది.
ఇలాంటి అద్భుతమైన క్షేత్రము సింహాచల క్షేత్రము. కాబట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం అంటూ ఆ స్వామికి నమస్కరిస్తూ ఆషాఢ పౌర్ణమి అద్భుతమైన పర్వదినాన సింహాచల గిరి ప్రదక్షిణ చేయటానికి సమాయత్తమైన భక్తుల్లో మనం కూడా ఒకళ్ళుగా మారి ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.